హాయ్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. టైం అయితే మధ్యాహ్నం 2:27. ఈగలు ఒకటే 2:27. నిన్న ఈ టైంకు అంటే నిన్న 4 గంటల కాడ వీడియోలో ఆల్మోస్ట్ 1700 సంపాదించానని చెప్పాను కదా. అది సంపాదించింది నిన్న 2:30 లోపల సంపాదించేసాను. కానీ వీడియో చేసి 4 గంటల కాడ, అంటే అప్పటి వరకు 1:30 గంట ఖాళీగా ఉన్నాను నేను. కానీ ఈరోజు ఇదే టైంకు ₹350. నిన్న 1700 సంపాదించిన నేను ఇది ₹350 తినడానికి సంగటికి ఒక ₹50 పెట్టా. సేమ్ సంగటి ₹30 వచ్చిందన్న కరవాడి పులుసు, దానికి ₹60 పెట్టా. అంటే ఓవరాల్గా 400 సంపాదించిన. 1700 ఎక్కడ, 400 ఎక్కడ? బాబా. కానీ విపరీతమైన బాధ, అయ్యో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయము, ఇవైతే ఏం అనిపించడం లేదు. ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి ఇలాంటి భయాలు ఏం లేవు. మొన్న 300 సంపాదించిన, అస్సలకి భయపడలా. ఇంకా చెప్పాలంటే ఆ రోజు 3 గంటల సేపు సిమ్స్లో ఉన్నానండి కదా. అప్పుడు వచ్చిందని చికెన్ పకోడా తీసుకొని వచ్చి తిన్నాను నేను సిమ్స్లో. 3 గంటల సేపు ఉన్నాను కదా, అప్పుడు అస్సలు అనిపించలేదు. కానీ ఏం జరిగినా పర్లేదు, చూసుకుందాం అనేటువంటి ఒక చిన్నపాటి ధైర్యం మనసులో. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. కానీ నేను అనుకుంటాను, వరుసగా ఈ మధ్య ఎక్కువగా ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం వల్ల ఆ విధంగా మనసులో ఒక కొత్త ధైర్యం వచ్చిందని నేను అనుకుంటాను. కనీసం ఈరోజు ఒక 400 బండి బాడికి ఇస్తాం లేదా అనే విషయం అయితే నాకు కూడా తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు వీడియో ఏం చేయాలా, ఏం చెప్పాలని ఆలోచించేటప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆ సంఘటన ఏంటి అనే విషయాలు దారి మధ్యలో ఏదో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఏంటి, రోడ్డుపైకి పోదామా? కొన్ని విషయాలు చూస్తే నిజంగా నేను మోసపోవడానికే పుట్టానా అని అనిపిస్తుంది. ఏంటి బ్రదర్ అంతగా ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఏం జరగలా, ఇప్పుడు జరిగిపోయింది. అది ఎందుకు చెప్తానంటే, ఇలాంటివి మీరు చూస్తే జాగ్రత్త పడతారు అని. ఇంతకీ ఏంటి అంటే, నా దగ్గర J7 అనేటువంటి సామ్సంగ్ ఫోన్ ఉండేది 2020లో. కరోనా వచ్చింది, తగ్గింది. నేను చిత్తూరుకు వెళ్ళాను, వచ్చేసాను, తిరుపతిలో ఉన్నాను. ఓ రోజు అర్ధరాత్రిలో ఫేస్బుక్ అట్లా తోస్తాంట. అక్కడ ఒక మంచి ఫోను ₹3000 చూపిస్తాను ఫ్లిప్కార్ట్లో. ఆఫర్ ఏదో చాలా బాగుందని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసే కొద్దికి కరెక్ట్గా 1:30 గంట ఉంది దానికి టైం. నేను ఓపెన్ చేసింది రాత్రి 12 గంటల కాడ. 1:30 గంటలో సేల్ అయిపోతుంది. అందువల్ల అంటే అప్పుడప్పుడు ఇట్లాంటి సడన్ సేల్స్ వస్తుంటాయి. నేను సడన్ సేల్స్ అని అనుకున్నాను. వెంటనే 3000 కట్టేశాను, అడ్రస్ ఇచ్చేసాను. ఆ తర్వాత హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేద్దాం ట్రై చేశాను. అప్పుడు నాకు అస్సలు హిస్టరీ ఓపెన్ కాలేదు. తర్వాత గూగుల్కి పోయి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్ చేశాను. హిస్టరీలోకి వెళ్ళి ఎక్కడా ఫోన్ చూపించలేదు. ఫేస్బుక్లోకి వచ్చాను, ఈ యాప్ ఎలా ఉంది అని చెప్పిందన్న. ఆడ ఫ్లిప్కార్ట్ అని చెప్పి రకరకాల ఆఫర్స్, డీల్స్ చూపిస్తున్నారు. కానీ ఫ్లిప్కార్ట్ అఫీషియల్ వెబ్సైట్లో ఏమీ లేదు. ఆ విధంగా ₹3000 డబ్బులు కట్టాను. కనీసం చాలామందికి సోపులు అవి ఇవి వచ్చిందని చెప్పుకుంటూ అంటారు కదా, మేము ఫోన్ కొనుక్కోవాలని చెప్పి డబ్బులు కడితే మాకు సోపు వచ్చిందని. కనీసం నాకు చింతకాయ పచ్చడి కూడా రాలేదు. ఆ విధంగా మొట్టమొదటిసారి నేను మోసపోయాను. చాలా బాధ అనిపించింది. ఆ ₹3000 కోసం నేను ఎంత ఇబ్బందులు పడ్డానో అది నాకు తెలుసు. అంటే ఫస్ట్ కరోనా తర్వాత అన్నమాట. అంత కష్టపడి ఆ ₹3000 సంపాదించి ఊరికే వాడి నోట్లో వేసింది కదా అని చెప్పి బాధ. అనవసరంగా ఇంత పెద్ద తప్పు చేసినామని చెప్పి రకరకాలుగా అనిపించింది. కానీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు, ఎవరిని అడగాలో అర్థం కాలేదు.
సరేలే పోయింది అని గమ్మునైపోయాను. అటు తర్వాత కరెక్ట్గా 1.5-2 సంవత్సరాలకు ముందు తిరుపతిలో ఇప్పటి వరకు నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను రేణిగుంటకు పోతే ఒక 500 వస్తుంది, లేకుంటే 400 వస్తుంది. ఎయిర్పోర్ట్కి పోతే ఒక 500 వస్తుంది, లేకుంటే 600 వస్తుంది. అంటే ఒక్క రైడ్ వెళ్ళి వస్తే మనకు వచ్చేటువంటి డబ్బులు. కాబట్టి చాలామంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకుంటూ అంటారు. ఆ విధంగా ఓ రోజు రాత్రి 9 గంటలకు నాకు ఎయిర్పోర్ట్ బాడుగ వచ్చింది. అమౌంట్ వచ్చిందా 250 రూపాయలు. సరే, కస్టమర్ నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ ఈ విధంగా హిందీ వాడనమాట, రైల్వే స్టేషన్ దగ్గర మా వాడున్నాడు, పికప్ చేసుకో, నేను నీకు అమౌంట్ పంపిస్తాను, నువ్వు మా వాడికి చేయని చెప్పాడు. ఓకే అని చెప్పాను. అటు తర్వాత ఫోన్పే నెంబర్ అడిగాడు. నేను చెప్పాను 730-640 అని చెప్పి నా ఫోన్పే నెంబర్ చెప్పాను. చెప్పిన వెంటనే 1000 రూపాయలు వచ్చి అకౌంట్లో పడ్డాయి. నాకు మెసేజ్ వచ్చింది. సరే, ఆయన ఏం చెప్పాడంటే, సరే నేను ఒక నెంబర్ చెప్తాను, దానికి పంపిస్తావా ఒక 500 అని చెప్పన్నాడు. ఏంటిది ఇది అన్న. బ్రదర్ 250 రూపాయలు బాడుగ వచ్చింది, కాబట్టి మీరు 400 తీసుకోండి, ఒక 500 అక్కడ పంపించేసి మా వాళ్ళు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఇచ్చేయండి అని చెప్పన్నారు. ఓకే అని చెప్పి వెంటనే 500 పంపించేశాను. పంపించేసిన తర్వాత కస్టమర్ దగ్గరికి పోలేదు, కానీ మళ్ళీ ఫోన్ చేశాడు. అంటే ఈ సంభాషణ జరిగేంతసేపు ఫోన్ లైన్లో పెట్టుకొని, అంటే నేను ఫోన్పే నెంబర్ చెప్పను, వాడు డబ్బులు పంపించడం, నాకు మెసేజ్ రావడం, ఇవన్నీ ఫోన్ లైన్లో పెట్టుకొని అడిగాడు, చేశాడు. నేను కూడా డబ్బులు పంపించేశాను. అటు తర్వాత సరే బ్రదర్, మా వాడు వచ్చే పరిస్థితుల్లో లేదు, ఓ పని చేయండి, దాంట్లో మీరు 100 రూపాయలు మీరు పెట్టుకోండి, మీరు బుక్ చేశారు, మేము బుక్ చేసాము, మీరు ఇంత దూరం వచ్చారు కదా, దానివల్ల మీరు 100 రూపాయలు పెట్టుకోండి, 400 నాకు పంపించండి అని చెప్పి మళ్ళీ నెంబర్ చెప్పారు. నాకు మొట్టమొదటిసారి అప్పుడు డౌట్ వచ్చింది, నువ్వు ఎవరికి పంపించావు? నువ్వు ఫోన్పేలో పంపించావా, గూగుల్ పేలో పంపించావా, పేటిఎంలో పంపించావా? నేను ఒకసారి హిస్టరీ చెక్ చేసి ఆ తర్వాత నేను నీకు డబ్బులు పంపిస్తాను అన్న. కాదని ఏదో చెప్తాను. బలవంతంగా ఫోన్ కట్ చేశాను, మళ్ళీ చేశాడు, మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ చేశాడు, మళ్ళీ కట్ చేశాను. వెళ్ళి ఫోన్పే హిస్టరీ మొత్తం చెక్ చేశాను, ఎక్కడ డబ్బులు లేవు. గూగుల్ పే హిస్టరీ మొత్తం చెక్ చేశాను, ఎక్కడ డబ్బులు లేవు. పేటిఎం హిస్టరీ మొత్తం, పేటిఎం డౌన్లోడ్ చేసి, పేటిఎం అప్పుడెప్పుడో రిజిస్ట్రేషన్ చేసేసాను, కానీ ఆ తర్వాత పేటిఎం అయితే వాళ్ళలేదు. పేటిఎం డౌన్లోడ్ చేసి చెక్ చేశాను, ఎక్కడ డబ్బులు లేవు. ఆ తర్వాత వాడికి ఫోన్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్. తర్వాత నాకు వచ్చిన మెసేజ్ని చెక్ చేశా. మెసేజ్ చూస్తే 1000 రూపాయలు వచ్చేట్టుంది. లాస్ట్లో ఒక నెంబర్, నా ఫోన్ నెంబర్లో ఉన్నటువంటి 4 నెంబర్లు ఉన్నాయి, 1000 రూపాయలు మీ అకౌంట్కి వచ్చిందని మెసేజ్. ఆ తర్వాత జనరల్గా బ్యాంక్ వాళ్ళు పంపించేటువంటి మెసేజ్ ఎలా ఉంటుందని చెక్ చేశాను. బ్యాంక్ వాళ్ళు పెట్టే మెసేజ్ ఏదైనా సరే ట్రాన్సాక్షన్కి సంబంధించి అకౌంట్ నెంబర్ అంతా వచ్చిందా, అకౌంట్ నెంబర్కి సంబంధించి లాస్ట్ 4 నెంబర్లు ఉంటాయి. ఆ విధంగా వచ్చి మీ అకౌంట్లో క్రెడిట్ అయిందంటే దాన్ని మనం నమ్మచ్చు. కానీ వీడేం చేశాడు, డైరెక్ట్గా ఫోన్లో ఉన్నటువంటి నా ఫోన్పే నెంబర్కి సంబంధించి 4 నెంబర్లు లాస్ట్లో పెట్టిందా, మీకు డబ్బులు వచ్చిందని చెప్పి టైప్ చేసి పంపించాను. ఆ విధంగా మళ్ళీ మోసపోయాను నేను. ఆ విధంగా చాలా రోజుల పాటు జరిగింది. నేనే కాదు, నాలాగా తిరుపతిలో ఉండేటువంటి ఆటో డ్రైవర్లు, ర్యాపిడ్కి సంబంధించిన డ్రైవర్లు చాలామంది మోసపోయారు. కానీ 500తో తప్పించుకున్నటువంటి అదృష్టవంతుణ్ణి అని చెప్పాలి. కానీ మొట్టమొదట మోసపోయినటువంటి దురదృష్టవంతుణ్ణి అని చెప్పాలి. వాళ్ళు ఫోన్ లైన్లో పెట్టుకొని మాట్లాడేటప్పుడు మనకు ఆలోచించడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఎక్కడొచ్చింది ఏంటి అని చెప్పి చెక్ చేయడానికి అవకాశం ఇవ్వడం లేదు. నేను అప్పుడు ఎందుకు చెక్ చేశాను, నా దగ్గర డబ్బులేం లేవు, అంటే 600 ఉన్నాయి, 500 పంపించేశాను. ఆ తర్వాత మిగిలిన డబ్బులు పంపించాలంటే అకౌంట్లో ఉండాలి కదా అని చెప్పి ఆ తర్వాత ఆలోచన చేశాను. కానీ పరిస్థితి లేట్ అయింది, నేను మోసపోయాను. ఆ విధంగా ఒక 500 రూపాయలు మోసపోయాను, ఒక 3,500 మోసపోయాను. ఇది నేను మీకు ఎందుకు చెప్తానంటే, మీకు ఏదైనా మెసేజ్ వచ్చింది డబ్బులు పంపించండి అంటే వాళ్ళు దేంట్లో పంపించారు, ఫోన్పేలో పంపించారా, గూగుల్ పేలో పంపించారా, పేటిఎంలో పంపించారా, హిస్టరీ చెక్ చేయండి. హిస్టరీ చెక్ చేయకుండా ఎవరికి ₹1 కూడా పంపించద్దండి. ఇంకోటి ఏమిరా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇంకే ఉందప్ప, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ని చూసి ఎక్కడ కానీ మీరు వాటిని నొక్కొద్దండి. నొక్కారో అనవసరంగా స్కామ్లకు బలైపోతారు.
ఎవ్వరు మనకు 20,000 రూపాయల ఫోన్ 3,000కి ఇస్తామంటే అది అసాధ్యం. 20,000 రూపాయలు 17,000కి ఇస్తామంటే కొంతవరకు నమ్మచ్చేమో, ఒకవేళ 10,000 అంటే కూడా కొంతవరకు నమ్మచ్చేమో. కానీ మనకు ఒకేసారి 20,000 రూపాయల ఫోను 17,000 తగ్గించి ఎవరు ఇవ్వరు. కానీ అప్పుడు ఫోన్ కొనుక్కోవాలి అన్నటువంటి నేనున్న పరిస్థితిలో అర్ధరాత్రిలో అరే టైం అయిపోతుంది అని ఆలోచించేటువంటి పరిస్థితి నాకు లేదు. అలా నేను అస్సలు ఆలోచించకుండా ఇంత డబ్బులు పోగొట్టుకున్నా అనమాట. ఇప్పటి వరకు కనీసం మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఈ ఆన్లైన్లో డ్రైవర్లను మోసం చేసి ఇలా డబ్బులు దోచుకున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఆ తర్వాత కొంతమంది చెప్పారు, ఈ విధంగా ఎయిర్పోర్ట్ బాడికి వచ్చింది, వాళ్ళు మోసం చేసి నా డబ్బులు దోచుకున్నారు అని చెప్పి. ఆ తర్వాత మాత్రమే అర్థమైంది. అప్పుడు చెప్పా, నాకు జరిగేటువంటి 3 నెలల తర్వాత నా చుట్టూ ఉండేవాళ్ళు చెప్పా, సర్రా బాబు జాగ్రత్త. ఇప్పుడు మీకు చెప్పేది, ఇలాంటివి ఎక్కడన్నా కనిపిస్తే ఊరికే వచ్చేటివి, డిస్కౌంట్లో వచ్చేటివి ఇవంతా మనకు వద్దు. ఫస్ట్ దాని రేట్ చూసుకోండి. మీకు ఏదైనా కావాలంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఒరిజినల్ వెబ్సైట్, సామ్సంగ్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ మీరు మీ చేతితో ఓపెన్ చేయండి. వాడు ఏదో పేజ్ ఇస్తే దాన్ని ఓపెన్ చేస్తే అది డైరెక్ట్ అయితే అలాంటి వద్దు. డైరెక్ట్గా మీ చేతితో మీరు నొక్కి ఓపెన్ చేసి అక్కడ చెక్ చేయండి. ఒకవేళ ఆఫర్స్ ఏదైనా ఉంటే అక్కడ కొనుక్కోండి. అంతేగాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వచ్చేటువంటి యాడ్స్ని బట్టి యాడ్స్ పైన క్లిక్ చేసి దయచేసి ఏది కొనకండి. నాలాగా మీరు మోసపోకండి అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. ప్రస్తుతానికి టైం అయితే 3:43. నిజంగా ఈరోజు ఎంత వరస్ట్గా ఉందంటే అతి కష్టం పైన మహా అంటే ఒక 500 సంపాదించుంటా అంతే. 3:43 అంటే 4 అవుతుంది. తెల్లవారితో 7:30కు నిద్ర లేచి ఇప్పటి వరకు, నిన్నైతే ఇదే టైంకు 1700, కానీ ఈరోజైతే 500. ఏం పర్లేదు అన్నీ సర్దుకుంటాయి, ఏమి ఇబ్బంది లేదు. చాలా రోజులకు ముందు జనరల్గా నేను వీడియోస్ చేసుకునేటప్పుడు మన ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, నీ గురించి నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అని. అందుకని చెప్పేసి ఈ మధ్య వరుసగా నా గురించి చేసిన వీడియోస్ అయితే మీరు చూసారు కదా. మళ్ళీ ఈరోజు ఏం బ్రదర్ ఇంకేమి కొత్త విషయాలు లేవా అని చెప్పి అదే ఫ్రెండ్ అడిగారు. కాబట్టి రేపన్నా ఎల్లుండన్నా మళ్ళీ ఇంకొన్ని కొత్త విషయాలు కూడా వస్తాయి, చూడండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఫస్ట్ ఒకసారి లైక్ కొట్టండి. స్వామి వీడియో చూస్తాను కానీ ఒక 10 లైక్లు అయినా పడితే కొంచెం బాగుంటుంది. కనీసం డిస్లైక్ అయినా కొట్టండి, మీకు నచ్చలేదని అర్థం చేసుకుంటాను నేను, సరేనా? లైక్కో డిస్లైక్కో ఏదో ఒకటి పడిపోవాలా. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. టైం అయితే 10:20 అవుతుంది నైట్. ఓపిక్గా పడుకుంటాను బస్ స్టాండ్ కాడ ఆటోలో. ఇది సంగతి. ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రేపు మాట్లాడుకుందాం ఈరోజు బ్యాలెన్స్ ఉన్నటువంటి విషయాలతో కూడా కలిపి. ఓకే, బాయ్.